యొక్క సన్నిధిలో ఆరాధనలో పాల్పంచుకోవడానికి దేవుడు మనందరికీ కల్పించిన గొప్ప భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా చాలా ఆనందంగా ఉన్నది. మన మధ్యలో క్రిస్టి గారు, అదేవిధంగా పాప, ఆంటీ వాళ్ళందరూ కూడా కలిసి రావడానికి దేవుడు కృపావాత్సల్యం మనకి దయచేశారు. దేవుడు ఆ కుటుంబాన్ని ఇంకా అధికంలో సేవా పరిచర్యలో శక్తి ఇచ్చి బలపరిచి నడిపించి తీరునుగాక. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలుగా సజీవులుగా ఉన్నవారు మాత్రం దేవునికి ఆరాధన చేయడానికి ఉన్న భాగ్యం దొరికి తీరింది. గత వారములో 2 మరణాలు చూడడానికి, మరణాల గురించిన వార్తలు వినడానికి దేవుడు సహాయం చేశారు. అది వినేటప్పుడు నాకు ఆనందం కలిగింది. అందులో నేనంత భాగ్యం చెందిన వాడిని. చాలా మంది మరణించుకొని వెళ్ళిపోతున్న గడియలో దేవుడు మనల్ని సజీవుడిగా ఉంచుచున్నాడు. అది కేవలం దేవుని యొక్క కృప. బైబిల్ చెప్పుచున్నది, మనిషి ఆయుష్ నీటి పొడగ వలె ఉన్నది. మనిషి ఆయుష్ గడ్డి వలె మొలిచి, పొద్దున మొలిచి సాయంత్రం కల్లా ఏమైపోతుంది, మురిసిపోతుంది. అందుకే పాట రాసిన రచయిత రాసింది, ఓ అందమా మురిసిపోమాక నీ జీవితానికి ముగింపు వచ్చి తీరితే, పశువుల తోలుకైనా కనీసం ఖరీదుంది, నీ తోలుకి నయా పైసా ఉపకారం ఉండదు. నీ గర్వం, అహంకారం, పెరుగుబడి అన్నీ కూడా మట్టిలో మట్టిగా కలిసిపోయే మునుపుగా జీవం కలిగిన దేవుని ఏం చేసి తీరాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ఆరాధన చేయడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. ఈరోజు దొరికిన భాగ్యం మరుక్షణం దొరుకుతాదో లేదో ఎవరు చెప్పుకోలేరు. నిన్న జరిగిన సంఘటన, తాగేసి వచ్చేసి చెట్టు కొమ్మ మీదకి పడ్డాడు, ఆన్ స్పాట్ చనిపోయాడు. అందుకే ఆలోచించుకో, జీవితం కాసేపు ఉన్న జీవితం. ఆ జీవితాన్ని అతి జాగ్రత్తగా పరిచర్యలో వాడాలంటే పరిచర్యలో వాడు, తాళంతుల మూలంగా వాడాలా, తాళంతుల మూలంగా వాడు. దేవుని కొరకు వాడి తీరాలా, దేవుని కొరకు వాడి తీరు. అవకాశం చాలా దగ్గరైపడుతున్నది. దేవుని యొక్క బిడ్డలు దానిలో ఏం చేయాలి? తీర్మానం చేసుకు తీరాలి. ఈరోజు పగటి వేళ మనం చదివిన వాక్య భాగములకు మనం వద్దాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం, 16వ అధ్యాయానికున్న మిగతా సారాంశ భాగమే 17వ అధ్యాయం. 16వ అధ్యాయంలో మనం చూడగలిగాం, కోరహు సంతానములు ఏం చేశారు? దేవుని వ్యతిరేకంగా మత్సరించడం వలన దేవుని యొక్క బిడ్డలు దేవునికి నమ్మి ఆత్మశక్తి పొంది, అభిషేకం పొంది, ఆరాధన చేసి దేవుని యొక్క వాక్యము తెలిసిన తర్వాత ఎదిరించేస్తే వారి పరిస్థితి ఏంటో 16, 17వ అధ్యాయం సునిశ్చితంగా చెప్పుచున్నది. నువ్వు దేవునికి నమ్మకం తర్వాత, అభిషేకం పొందిన తర్వాత, ఆత్మ తీవ్రతలో ఉండిన తర్వాత, దేవుని యొక్క వాక్యం తెలిసిన తర్వాత పిచ్చి పిచ్చి పనులు చెయ్యలేవు. చేస్తే కోరహ సంతానాలకి జరిగినట్టుగా జరిగి తీరుతాయి. ఏమైందో తెలుసా? వారు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నరకం వారి దగ్గరనే తీసుకెళ్ళి వెళ్ళిపోయింది. అందుకే ఆలోచించుకో, నువ్వు సీరియస్ డీల్లో ఉన్నావు. అందుకే కోరహ సంతానములు చేసిన తప్పిదం ఏం చేశారు? ప్రజల మేరకు వ్యాపరించింది. ఇదే నా వాక్య పరిచర్యకున్న సారాంశ విషయం. కోరహ సంతానములు ఎదిరించుకొని అదే అధ్యాయం చివరికి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా వారు చచ్చింది చూచిన తర్వాత వీరు కూడా దేవునిలో ఏం చేయడానికి ప్రారంభించారు? ఎదిరించడానికి ప్రారంభించారు. ఇక మీ ప్రైజ్ లో హల్లెలూయా అన్ని భాష మొత్తం ఇప్పుడు ఆగిపోతుంది. నేను చెప్పబోయే ప్రైజెస్ వినేసరికి నీవు చేసిన దానిని నువ్వు చచ్చిపోయి వెళ్ళిపోవచ్చు, కానీ దాని శాపం వెనక్కి వస్తుంది. హల్లెలూయా. ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే దూకి దూకి గెంతే కాలంలో మనం జీవితం. నాయన ఆశీర్వాదానికి మించిన భయపడాల్సినది ఏంటో తెలుసా? నీ మూలంగా ఏం కాకూడదు, నీ వెళ్ళిన సంఘం శాపానికి గురి కాకూడదు, నీ మూలంగా సేవా పరిచర్య ఏం కాకూడదు, శాపానికి గురి కాకూడదు. కోరహ సంతానములు చచ్చారు, భూమి వారిని మింగేసింది, కడమటి జనానికి ఏమొచ్చి తీరింది? ఆ వదిలేసిన సామగ్రి వీళ్ళు కూడా ఎంచుకు తీరారు. అదే 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు కూడా దాన్ని మరలా వాళ్ళు ఏం చూసుకున్నారు? అలవాటుగా భావించుకు తీరారు. అలాగైతే నువ్వు వదిలేసింది ఏరుకోవడానికి వేరే ఎవడో ఒకడు ఉన్నాడు. నువ్వు అభిషక్తుడైతే, ఆత్మపూర్ణత కలిగిన వాడైతే, దేవుని వాక్య వ్యతిరేకంగా ఏ పిచ్చి పని చేసినా నువ్వు చస్తావు. ఓకే, దాంట్లో ప్రాబ్లం ఎట్లేదు. నువ్వు చచ్చిన తర్వాత అది ఇతరుల మీదకి ఏమవుతుంది? నీ పిల్లల మీదకి అది వస్తుంది, నీ కుటుంబం మీదకి వస్తుంది, నీ సంఘం మీదకి అది వచ్చి తీరుతుంది. అది అర్థం చేసుకు తీరడానికే 17వ అధ్యాయం స్పష్టంగా చెప్తున్నట్టుగా మనకి కనబడుతున్నది. అందుకే 17వ అధ్యాయం మొదటి వచనం చెప్తున్న మాట మీరు చూడండి. సెలవిచ్చాడు. ఇప్పుడు దాని 6వ వచనం. 5వ వచనం. ఈ మాటలు చెప్పింది ఎవరు తెలుసా? అయ్యగారు చెప్పిన విషయం కాదు.
స్వయాన దేవుడు చెప్పిన ఒక మాట. దాని అర్థం అయ్యగారు చెప్పినా కూడా వినని కొందరు ఉన్నారు. వారికి చివరికి ఎవరు చెప్పాల్సిన బాధ్యత వచ్చింది? దేవుడు చెప్పాల్సిన బాధ్యత వచ్చి తిరిగింది. నీ యొక్క దొరికిన అవకాశం వాక్య పరిచర్య ద్వారా దేవుడు నీకు క్రమపరిచి తీరడానికి అవకాశం ఇచ్చాడు. పాస్టర్ గారి మీద దగ్గరించి ఎదిరి తిరగడం కాదు. దేవుడు మాట్లాడాడు అనుకో, నీ పరిస్థితి గందరగోళం అయిపోతుంది. నీ పరిచర్య నీ చేతుల నుంచి ఉడిపీకబడి తీరుతుంది. నువ్వు అంతకాలం దేవునికి సేవించిన తీవ్రత మరి నీవేం చేయలేవు, కొనసాగించుకు తీరలేదు. అందుకే సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో సుమారు 4-5 రీతి కలిగిన పాపాల గురించి వ్యక్తముగా అక్కడ రాయబడినట్టుగా మనకి కనబడుతున్నది. ఒకటి, వారు ఏం చేశారు? సనుకులాడడం ప్రారంభించారు. ఎందుకు సనుకులాడేది? దేవుని మీద విశ్వాసం లేకపోతే ప్రజలు సనుకులాడి తీరుతారు. దేవుని యొక్క వాక్యం మీద స్థిరత లేకపోతే సనుకులాడడానికి ప్రారంభించి తీరుతారు. సనుకులాడేసి ఏం చేస్తారో తెలుసా? ఈయనే ఉన్నాడో పరిచయం చేసేది, ఈయనే ఉన్నాడో అభిషక్తుడు, ఈయనే ఉన్నాడో ఆరాధన చేయగలిగిన, నేనేం చేయలేను, నువ్వేం చేయలేవా చేస్తావు అన్నది చరిత్ర రుజువు పరిచి తీరుతుంది. అప్పటి వరకు మిగలగలిగే ఆత్మీయతతో నిలబడగలిగి తీరుతూ దేవుడు నీకు సహాయకుడిగా ఉండి తీరుతాడు. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డల్లో ఏముండకూడదు? సనుకులాడే స్వభావం ఉండకూడదు. పాస్టర్ గారితో ఏదైనా మాట్లాడాలా మగాళ్ళగా నేరుకు నేరు వచ్చి మాట్లాడు. ఈ కాలంలో కొందరికి పురుషులా ఆడదా తెలియదు, అలా మాట్లాడరా బాబు. ఆత్మిక పరిపక్వత పొందిన వారైతే ఏదైనా తప్పిదం ఉంటే సానుకులాడడం కాదు, నేరుకు నేరుగా వచ్చేం చేయాలి. అయ్యారు ఫలానా విషయం నాకు నచ్చలేదు, ఫలానా విషయంలో నాకు ఒప్పందం కుదరట్లేదు, ఫలానా విషయం వాక్యానికి ప్రోత్సాహపరచట్లేదు, నువ్వు ఒప్పుకో. పురుషులను తయారు చేయడానికి సంఘం ఏర్పరచబడింది. పరిశుద్ధ కన్యకను ఏర్పరచడానికి సంఘం దేవుడు ఏర్పరిచింది. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దేవుడు మనకి వరుడుగా ఉన్నది. ఆత్మీయత పరిపక్వత పొందిన జనం దేవునికి కావాలన్నా మానదండ దేవునికి ఉంది. హల్లెలూయా. అందుకే వారు దేవుని ఏం చేయడానికి ప్రారంభించారు? సేవకుల పైన సనుకులాడడం ప్రారంభించి తీరే. నీకు ఇవ్వబడలేని దానిని వేరొకడికి మీరు ఇచ్చేస్తేనే ఈ అలవాటు బయటకు వచ్చేది. సనుకులాడిన తర్వాత సైలెంట్గా ఉంటారా? సైలెంట్గా ఉంటారు, ఎదురిస్తారు. ఎలాగెదిరిస్తారు? ఎలాగెదిరించాలో ఎదిరిస్తారు. ఈ కాలంలో ఉన్న సంఘాలు అది కామనే కదా. ఐగురు వాక్యం చెప్పింది నచ్చలేకపోయాం, మరుసటి వారం ఈ ఆరాధనకు వచ్చే టైమింగ్ చూడాలి. ఐగురు ఈ ఆరాధన అయిపోయిన తర్వాత పరిగెట్టి పారిపోయి ఒక టైమింగ్ చూడాలి. కారణం ఏంటిది? స్వభావం ఏమొచ్చింది? ఎదిరించే స్వభావం వచ్చింది. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు? ఎదిరించకూడదు. పరిశుద్ధాత్మ శక్తిని ఏం చేయదు. అందుకే కొందరికి ఆరాధన రాదు, కొందరికి పాటలు రావు, కొందరికి చప్పట్లు నా కష్టం వచ్చినట్లు కూర్చుంటారు. అర్థం ఏంటో తెలుసా? నువ్వు సనుకులాడి స్టేజ్ నెంబర్ 2కి దాటావు. ఏంటిది? స్టేజ్ దేవుని వ్యతిరేకంగా ఎదిరించే స్వభావం. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తారు, అన్ని పాపాలకి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను ధిక్కరించడం వలన, పరిశుద్ధాత్మ గాయపడడం వలన, పరిశుద్ధాత్మ నొప్పి పడడం వలన, దానికి నీవు ఏ పుణ్యకార్యాలు చేసినా, నీ పేక కోసేసి పక్కన పెట్టినా, నీ రక్తం మొత్తం ఊడ్చేసి ఇచ్చిన. హల్లెలూయా. అందుకే ఈ కాలంలో అధిక శాతం మంది మత్సరించేది ఆత్మశక్తి వ్యతిరేకంగా. పరిశుద్ధాత్మ క్రియ చేసి నీకు అది ఒప్పందం కావట్లేదు, సైలెంట్గా ఉండు. అది దెయ్యమో భూతమో నీకు తెలుసా? నీకు 9 వరాల్లో ఏమైనా ఉన్నాయా? మరి అలా డేరా మాట్లాడుతున్నావు. అయిపోయింది. అందుకే దేవుడు 9 వరాల్లో వివేచన వరం మనకి ఇచ్చింది. నీకు కానీ సందేహం ఉంటే ఆ సందేహాన్ని ఏం చేయొచ్చు? చర్చలో పెట్టుకోవచ్చు, వాక్యాధారమైన చర్చలో పెట్టుకోవచ్చు. ఇది వాక్యం గీక్యం ఏం ఓడదు. మాట్లాడు. ఆ పాట పిచ్చెక్కిపోయాడు ఆత్మశక్తి. హలో, హల్లెలూయా. మామూలు కరెంట్ తీవ్రత నీ శక్తిలో ప్రవహించటం నువ్వేం చేస్తావు నీకు అర్థం కాదు. అలాంటిది కరెంటు కన్నా తీవ్ర శక్తియుక్తమైనది పరిశుద్ధాత్మ శక్తి. అది నీ 90% నీళ్ళున్న శరీరం మీదకి ప్రవహించి తీరుతావు. నువ్వు కదులుతావు, దూకుతావు, గెంతుతావు, తలకిందులుగా పడతావు, గొడ్డలు ఊడవేగుతావు. అవన్నీ జరిగింది. కారణం ఏంటిది? ఆత్మశక్తి దిగడం, నీ శరీరం దాన్ని స్పందించడం. నువ్వు స్పందించలేకపోతున్నావు అంటే దాని అర్థం నువ్వు ఎదురుస్తున్నావు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేసి తీరారు. సనుకులాడి ఏం చేయడానికి ప్రారంభించారు? సేవా పరిచర్యను ఎదురించడానికి ప్రారంభించి తీరారు. మూడోదిగా వాళ్ళు ఏం చేశారు? దేవుడు నడిపించిన మార్గమున వెళ్ళడానికి వారికి ఏం కలగలేదు? ఆతృత కలగలేదు. హల్లెలూయా. ఎందుకంటే ఫస్ట్ గా చెప్పింది వినడానికి ఇష్టం ఉండదు. దాని అర్థం నువ్వు ఎప్పుడో రూట్ మారిపోయావు. నీ నాన్న చెప్పింది నీకు వినడానికి చేత కానప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏం ఉద్ధరించిన నయా పైసాకి ఎవరికి ఉపకారం ఉండదు. హల్లెలూయా.
హల్లెలూయా. కొందరికి పాస్టర్ గారు చెప్పింది ఏం నచ్చటలేదు. ప్రాబ్లం ఏంటిది? నువ్వు రూట్ తప్పిపోయావు. ఇంకా ఆ పాట కూడా పాడు. దారి తప్పిపోతున్నావా విశ్వాసి, బుర్ర మీద ఏమొచ్చింది? ఏదో ఆలోచన వచ్చింది, రూట్ మారిపోయి వెళ్ళిపోయావు. దాని అర్థం నీకేమో అనిపించింది, ఇది నాకు తిన్నని మార్గం అని అనిపించట్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పాస్టర్ గారు చెప్తారు, అరే సువార్తకు రారా, రావు, నువ్వు రూట్ తప్పిపోయావు, వచ్చారా నువ్వు చెప్తున్నావు అంతే. అన్ని భాషలు చెప్తున్నావు, దేవునికి స్తోత్రం చెప్తున్నావు, అన్నీ చెప్తున్నావు, అవన్నీ నాటకమే. హల్లెలూయా. అవన్నీ చూపించడానికే, అవన్నీ మనుషులకు ఆనందం కల్పించి తీరడానికి. దాని అర్థం నువ్వు ఎప్పుడో ఏమైపోయావు, రూట్ మారిపోయావు. అలాగైతే ఆలోచించుకో. ఇశ్రాయేల్ ప్రజలు రూట్ మారడం వల్ల ఏమై తీరిందో తెలుసా? ఎన్నో సంవత్సరాలు వారు దేవుని దృష్టిలో ఏమై తీరారు? వాళ్ళు దేవుని యొక్క దృష్టిలో బంధింపబడిలోకి వెళ్ళే స్థాయిలోకి వెళ్ళిపోయి తీరారు. ఐదోదిగా బైబిల్ చెప్తున్న మాట, వారు దేవునినే ఎదిరించేటట్టుగా మరి. ఐదవదిగా వాళ్ళలో అపనమ్మకం వచ్చేసింది. ప్రైజ్ గాడ్. అలాంటప్పుడు మీరు ఆలోచన, ఈ ఐదిట్లో ఏది నీలో ఉన్నా అది ట్రాన్స్ఫర్ అవుతుంది. నువ్వు నమ్మకంతో జీవించావు అనుకో, నీ పిల్లలు నమ్మకస్తులై మారుతారు. నువ్వు అపనమ్మకం అపశక్తినిష్టై జీవించావు అనుకో, నువ్వు చచ్చిపోవక్కర్లేదు, నీ పిల్లలు అలా తయారై వస్తారు. హల్లెలూయా. అందుకే దాంట్లో ఒక మాట 17వ అధ్యాయం 8వ వచనం రాయబడి ఉన్నది. దానికి దేవుడు వారికి ఏం చేశారు? ఒక శిక్ష, ఒక సూచన దేవుడు వారికి ఇచ్చారు. దానికి చెప్పిన మాట ఏంటో తెలుసా? 12 గోత్రాల్లో అందరూ వారి ఏం చేసుకు తీరాలి? కర్రలు తీసుకొచ్చి తీరాలి. ప్రైజ్ గాడ్. నీ సంఘ కాపరి యొక్క అభిషేకాన్ని నీవు తృణీకరించుచున్నా, నీ సంఘ కాపరి యొక్క పరిచర్య నువ్వు ఎదిరించి తీరుచున్నా, దేవుడు చెప్పుచున్న మాటలని ఆ ఇద్దరు ఒక్కటని తెలియపరచడానికి ప్రజలు రెడీ అయిపోయారు. ఎవరు ఇద్దరు? అహరోను మోషే ఒక పక్క, మరో పక్క ఇశ్రాయేల్ ప్రజలు ఒక పక్క. ఈ ఇరు కేటగిరీలో ఒక్కటి అనుకుంటున్నారు. మత్సరం వస్తే పాస్టర్ గారు తోప, మేము తోపే రుజువైపోద్ది, తోపో కాదు. హల్లెలూయా. ఇరు వర్గానికి కూడా దేవుడు ఏం చేశారు? కర్రను తీసుకొచ్చిమన్నారు. 12 గోత్రానికి ఉన్న కర్ర, 12 గోత్రములో ఉన్న కర్రలో ఒక గోత్రానికి ఉన్న కర్ర మాత్రం ఏమై తీరింది? పరిచర్య దేవుని మూలంగా ఇవ్వబడిన వాడే సేకరింపబడతాడు, మిగతా వాడికి ఎండిపోతాడు. బైబిల్ రాసున్నది, ప్రత్యక్ష గుడారములో ఈ కర్రను ఏం చేశారు? పెట్టారు. ప్రత్యక్ష గుడారంలో పెట్టి నీ కర్ర సేకరించలేకపోతే ఆలోచించుకో. హల్లెలూయా. నీ ఎదుగుదల క్రీస్తులో అయి ఉండి తీరాలి. నీ జీవమే ఎక్కడ ఆధారమై ఉండి తీరాలి? సంఘములో ఆధారమై ఉండి. దాని అర్థం సంఘములో నువ్వు ఎదగలేకపోతే, సంఘములో నువ్వు సేకరించలేకపోతే మరి నీ పరిస్థితి ఏంటో నీవే అర్థం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇప్పుడు కూడా చాలా మంది దేవుని యొక్క బిడ్డలకు అర్థం కావట్లేదు. ఆరాధన ముఖ్యమా, పని ముఖ్యమా అర్థం కావట్లేదు. హలో, ఆరాధన ముఖ్యమా, పని ముఖ్యమా? ఇప్పుడు కూడా కొందరుగా ఏం కాదు. నువ్వు పని చేసేసి చచ్చిపోయిన తర్వాత ఎవడు తింటాడు? పని చేసి సంపాదించి ఉంచిన తర్వాత ఎవడు తింటాడు? అందుకే ఒకటి సంపాదించుకొని ఇంటికాడ దాచించి దేవుడు అడిగి ఒక మంచి పేరు పిలిచాడు. ఏం పిలిచాడు? అభిషక్తుడైన వెర్రివాడా. ఏం పిలుపదే? అన్నీ ఆడికి మనకి తేడా ఏంటో తెలుసా? ఆయన పిలిచాడు, మనల్ని పిలవలేదు. హల్లెలూయా. మన పాటలు కూడా అలా తయారు. నన్ను పిలవద్దయ్యా, నేను పిలుచుకుంటాను, నన్ను మాత్రం నువ్వేం తీయకూడదు. నాయన దేవుడు పిలిస్తేనే నీకు హెచ్చరికగా మారి తీరేది. ఆయన్ని దేవుడు పిలిచారు, అప్పుడు కూడా తన జీవితం గురించి ఆయనకి ఏం కలగట్లేదు, ఒక పశ్చాత్తాపం వచ్చి తీరట్లేదు. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలారా, నీ శిఖరింపు ఎక్కడ ఉండి తీరాలి? ప్రత్యక్ష గుడారములో ఉండి తీరాలి. మత్సరించిన వాడు ఏం కాలేడు, పువ్వు ఎత్తుకోలేడు, కాసుకోలేడు. ఎదిరించిన వాడు, సందేహపడిన వాడు, దేవుని యొక్క త్రోవని విడిచిపెట్టిన వాడు, దేవుని మీద అపనమ్మకం పెట్టినవాడు ఏం చేయలేడు, సంఘములో ఎదుగుదల పొందలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే నీ ఎదుగుదల సంఘం మూలంగా రావాలి. అందుకే బైబిల్ రాసినది, దేవుడు అందరికి తలాంతులు ఇచ్చారు. ఒకడికి 5, ఒకడికి 3,
సారీ, ఒకడికి 2, ఒకడికి 1. ముగ్గురికి ఏం చేశారు? వారి స్తోమత చప్పున వారికి ఏమి ఇవ్వబడింది? తలాంతులు ఇవ్వబడింది. ఇవ్వబడిన తలాంతులను ఇరు వర్గాలు ఏం చేసి తీరారు? దానిని డబల్ చేశారు. హల్లెలూయా. దాని అర్థం డబలింగ్ చేసే శక్తి, అభిషేకం నీ తల మీద ఉంది. అర్థం కాలేదు? శక్తి కావాలి, ఏమక్కర్లేదు, నీ మీద పడు ఉంది. దానిని ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలన్నా, అభ్యాసంలో తెచ్చుకురావాలంటే నీకెక్కడ? ప్రత్యక్ష గుడారముతో అంటుండి తీరాలి, దేవుని వాక్యముతో అంటుండి తీరాలి, దేవుని ఆత్మశక్తితో నీకు అంటుండి తీరాలి, దేవుని సమాజముతో నీకు. కొందరు చర్చికి దేనికి పనికిరారు. వై? తలాంత్ ఉంది, ఉపయోగం లేదు. ఆ ఒక్కటి దొరికినోడు ఏం చేశాడు? మనవాళ్ళు కూడా అలాగే బాధ పెడుతున్నారు. సువార్త నీ ఆత బాధ పెట్టావు, ఉపవాస గుడికి ఒక నీ ఆత బాధ పెట్టావు. ఇప్పుడు అభిషేకం రావాలి, అన్ని వాటిలో ఆరాధన ఇప్పుడు చేయాలి. ఇది లేదు కదా మనకి. హలో, ఇంటికాడకి వెళ్ళినప్పుడు అన్ని భాషలు ఉండవు, ప్రార్థనలు ఉండదు, ఏమి ఉండదు. దాని అర్థం నువ్వేం చేసేసావు? ఓ లార్డ్. హలో, దేవుడు నీకు ఇచ్చింది. అక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఘోరమైన వాడు అని తెలిసి నేనేం చేశాను? పూడ్చిపెట్టానట. దేవుడు ఎట్లా అంటాడు? విత్తనం వెయ్యని చోట్ల కోత పోసేవాడని తెలిసినట్టు ఇంటికి. నువ్వు దేవుని ప్రశ్నించడానికి నువ్వెవరు? హలో, దేవుని బిడ్డలు దేవుని ప్రశ్నించవచ్చా? మీ ఊర్లో ఉన్న మెజిస్ట్రేట్కే ప్రశ్నించడానికి నీకు కూడి తీయడం చాలదు. అయిపోయింది అందరూ. మీ స్టేట్లో ఉన్న సీఎంనే ప్రశ్నించడానికి అధికారం నీకు రాదు. మోకాలు కొట్టుకుంటుంది. 3 లోకానికి చక్రవర్తి, పరలోకానికి, భూమి కిందకి చక్రవర్తి. ఆయనకి ప్రశ్న నువ్వెవడివి? గత రోజుల్లో దేవునికి అడిగావు కదా, ఎందుకు నాకు ఈ అప్పు వచ్చింది, ఎందుకు ఈ బాధ వచ్చింది, ఎందుకు ఈ శ్రమ వచ్చింది? దేవునికి ప్రశ్నించడం కాదు, పరిహార పరుచుకు తీరడానికి నువ్వు తయారై ఉండి తీరాలి. అడగాలి దేవునికి, దేవా ఇచ్చింది ఎక్కడైనా పొరపాటు జరిగిందా? హల్లెలూయా. నాకు సంఘం ఇచ్చి నేను ఎదగలే, ఆత్మశక్తి ఇచ్చి నేను ఎదగలే, దేవుని యొక్క సేవకులు ఇచ్చి నేను ఎదగలే. పొరపాటు ఎక్కడ జరిగింది? క్రమం చేయడానికి నేను రెడీ. అలాగైతే శిఖరింపు చేయడానికి దేవుడు రెడీ. హల్లెలూయా. క్రమపరచడానికి నువ్వు రెడీ అయితే, శిఖరించి పువ్వు కాయించడానికి దేవుడు రెడీ. హల్లెలూయా. ఈ కాలంలో సంఘం ఎండిపోయే చర్యలో వెళ్తుంది కదా. ఈ కాలంలో సంఘం ఒక కర్రగా మిగిలిపోయింది కదా. వాటి మీదకి దేవుని యొక్క తీవ్ర శక్తి, వాటి మీదకి దేవుని యొక్క సాన్నిధ్యత, వాటి మీదకి దేవుని యొక్క వాక్యములో ఉన్న తీవ్రత ఈ పగటి వేళ ఆ ఎండిపోయిన కర్రకి శిఖరించుకు తీరేంతటిగా, అది ఒక పరిచర్యగా మారి తీరేంతటిగా, అనేకులకు యేసయ్య దగ్గరికి వచ్చి తీరడానికి అవకాశంగా మారి తీరుతున్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అహరోను కర్ర మాత్రం ఎంచబడడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? అహరోను యొక్క కర్ర మూలంగా శిఖరించుకు తీరడానికి, యేసయ్య జన్మించుకు తీరడానికి. హల్లెలూయా. నేడు అహరోను ద్వారా కాదు మనం శిఖరించేది, నేడు యేసయ్య ద్వారా మనం శిఖరించి తీరేది. అందుకే దేవుని యొక్క మత్తయి సువార్తలో రాయి, మీరు భూదిగంతములకు వెళ్ళి ఎక్కడి నుంచి ప్రారంభించి, నీ గడప దగ్గర నుంచి ప్రారంభించి ఎంత దూరం వెళ్ళావు ఈరోజు ఒకసారి కొలత ఎట్టుకో. ప్రార్థన కాదు కావాల్సింది, సువార్తకి పంపు నువ్వు వెళ్ళు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అత్యున్నత దేవుని యొక్క సింహాసనాన్ని చూచిన తర్వాత, దేవుని సమావేశములను ఆరాధన చూసిన తర్వాత, దేవదూతలను చూసిన తర్వాత వీడికి అర్థమైపోయింది నేను వెళ్ళాలని. హలో, అది చూస్తే వెళ్ళాలని తెలుస్తుంది. ఏది చూస్తే? కొందరికి బంగారం చూస్తే వెళ్ళాలనిపించదు. నిన్న దుబాయ్లో బంగారం రేటు తగ్గిపోయింది, కుక్కల్లాగా మోసులు వచ్చేసారు. విశ్వాసాలు కూడా మోసుకొని వేసుకొని వచ్చి కూర్చున్నాం. భలే నచ్చింది నాకు అది చూసినప్పుడు. ఏంటి? మట్టి కోసం బంగారం వదులుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. దాని అర్థం నువ్వు బంగారం ధరించుకోమని నేను ప్రోత్సహించను. నేను వెళ్ళే ఇంట్లో గచ్చులో నేను నడిచి వెళ్తాను. నా పాదములో ఉన్న ధూళి మొత్తం అంటిద్ది. నాకు చెప్పులు ఉంటే చెప్పుల్లో ఉన్న మొత్తం దరిద్రం అంటుంది. దానికోసం కొట్టుకోవడానికి అక్కడికి రావద్దు ప్లీజ్.
రావద్దు. అక్కడ కొత్త మీదల్లా నీకు బంగారం మీదే. అవి వదిలేసిన తర్వాత ఆ ఇంటి దగ్గరికి వచ్చామనుకో 12 రకాలైన రత్నాలు ఆడ కుళ్ళు ఇంకా సావాలి. ఈ ఇటుకలు చూసేసరికి మరీ కుళ్ళిపోతాం. మరి అక్కడికి ఏం ప్రయోజనం నాకు అర్థం కాదు. హల్లెలూయా. యథార్థ దేవుని యొక్క బిడ్డలు బంగారం మీద ఉన్న ఆశలు వదులుకోవాలి. అది కష్టం. అది కష్టమైతే అటు వెళ్ళడం కూడా కష్టం. మరి ఎవరికి చెప్పుకున్నా చెప్పుకో. హల్లెలూయా. కొందరు బంగారం వదిలేశారు. బంగారానికి రెప్లికేట్ ఉన్న ఏదో ఉంటుంది గుండె లోపల. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒంటె నిండా బంగారం తీశారు. బీరువాలో ఉందిగా. హలో. హల్లెలూయా. యేసయ్యను చూడడానికి వచ్చిన జ్ఞానులకి నీకు తేడా ఏంటిది? వాళ్ళు తెచ్చుకున్నా, నువ్వు తెచ్చుకోరాలేదు. వాళ్ళకి ఎవరైనా చెప్పారో తెచ్చుకురావాలని? బైబిల్ చెప్తున్న సుమారు 2 సంవత్సరాలు దీన్ని ఏం చేసుకున్నాను. మనం కాన్పులు దాచిపెట్టిందే తీస్తారు. 2 సంవత్సరాలు కూడా దాయలేదు. దాని అంటే మేము కానుక పూజారులేం కావాలి. పరిశుద్ధత చెందింది ఇక్కడ పడతాయి చాలు. అపవిత్రమైన నీకు తెలిసినా మాకు తెలిసినా నువ్వే తీసుకెళ్ళిపో. హల్లెలూయా. నేను చెప్పొచ్చే మాట ఇదే. పరలోకమును చేరి చూడగలిగి తీరితే అక్కడున్న మోహాలేవి ఈ గుండె లోపలగా రాదు. అప్పుడు మీరు చెప్తారు, అయ్యగారు మీరు గొప్ప వాక్యాలు చెప్పేస్తున్నారు కదా, తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆడికి ఉంగరం ధరిపించేశారు. మరి దానికి మీరేం చెప్తారు? ఉల్లల్లా బిగారం ధరిపించారా? ఏదో ఒకటి ఉంటుంది కదా పాస్ గారిని పొడవడానికి. ఉంగరం ఇచ్చారు కదా తండ్రి అయిన దేవుడు, అయితే ఉంగరం పెట్టుకోవచ్చా? దానికి ఒక యూదుల బ్యాంక్ సిస్టమ్ చదవాలి. మన బ్యాంక్ సిస్టమ్ ఎలాగా? ఏటీఎం. మనం బ్యాంకులో బుక్ ఖాతా చేస్తే మనకేం దొరికిద్ది? ఒక కార్డు దొరికిద్ది. పిన్ కొడితే ఎక్కడికి వెళ్ళినా ఏం చేయొచ్చు, ఇలా గోకితే చాలు డబ్బు పర్రని వెళ్ళిపోద్ది. అది బ్యాంక్ సిస్టంలో ఎలాగ తెలుసా? ఉంగరం. ఆ ఉంగరంకి ప్రతి కుటుంబానికి ఒక గుర్తు ఉంటుంది. ఈడే కిరాణా షాప్కి వెళ్ళి ఏ సామాగ్రి కొనిన తర్వాత అక్కడ ఒక అంటించేది ఉంది, దానికి ఇలా అంటించేస్తే ఆటోమేటిక్ క్రెడిట్ అయిపోద్ది. హల్లెలూయా. దానికోసం ఆయనకి ఏం చేశారు? ఉంగరాన్ని ఇచ్చారు. అంతే తప్ప ధరించుకొని నువ్వు గొప్పడని చూపించుకోవడం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. యథార్థంగా బైబిల్ రీతిలో అయితే ఆభరణాలు తీసే నీకు బాప్తిసం ఇవ్వాలి. మరి మన అయ్యగారు లిబరల్ కాబట్టి ఇచ్చేస్తున్నారు. అలాగైనా బాగుపడాలి ఆయన. వీడు బాగుపడలేక ఎన్ని కట్టేసిన ఆరాధన చూడాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కష్టమే క్రైస్తవ్యం, కాస్త కష్టమే. క్రైస్తవ్యానికి ఏమి ఇచ్చి వెల ఇచ్చికి తీరాలి. క్రైస్తవ్యంలో శిఖరింపు రావాలంటే కొన్ని వేదన గల స్థితిగతుల్లో నుంచి నీ వెళ్ళి తీరాలి. కొన్ని బాధపడే చర్యల్లో నుంచి నీ వెళ్ళగలిగి తీరాలి. కొన్ని విషయాలు నీవు ఆలోచించిన విషయాన్ని ఎదిరించేటట్టు ఉండి తీరాలి. అందుకే చాలా మంది ఏం చేయలేకపోతున్నారు. ఆభరణాలు తీసేత నీకు మొండిది అంటారు. అమ్మ నాన్న ఒకే బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఒక ఆమె వచ్చి, ఏమమ్మా ఇంత త్వరగా మీ ఆయన చనిపోయాడా? మా అమ్మని చనిపోలేదు, వెనక్కి కూర్చున్నాడు. ఆమె ఏమనుకుంది? ఇది తీసేస్తే ఇంకా భర్త లేదు, లేదా ఇది తీసేస్తే అందం భర్త ఉన్నాదన్న రుజువు అవుతుంది. ఏ భర్త? ఆడొక భర్త ఉన్నాడు. నువ్వు ధరించేద్దమ్మా ఇంకో భర్త నీకు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు. ఏ భర్త? ఆడంతా మాయమ్మ నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు అంటావు నేను ఆయన పెళ్లి చేసుకుంటాను. ఇద్దరి మధ్య నువ్వు నడుగుతావు. తర్వాత ఇన్ని వాక్యాలు వెళ్తాను 2 భర్తలు నొక్కడు. బైబిల్లో ఉన్న స్త్రీకి 5 గురించి చెప్పేసరికి ఆడ చెప్తాడు, ప్రవక్త మా ఊరికి వచ్చాడు. మాస్టర్ గారు గుండె పిసికేస్తున్న వాక్యం చదువు, నీకు 2 భర్తలు, నువ్వు వ్యభిచారం చేస్తావు. నువ్వు ప్రవక్త కాదు, నువ్వు దెయ్యం. హలో. అహరోను శిఖరించిన దేవుని బిడ్డలు ఏం చేసి తీరాలి? శిఖరించుకు తీరాలి. అందుకే 2000 సంవత్సరాల క్రితం ఒక శిఖరింపు యోధా ప్రాంతంలో ఇశ్రాయేలీలో జరిగింది. ఆయన పేరే యేసయ్య, ఆయన పేరే రక్షకుడు, ఆయన పేరే ఇమ్మానుయేలు, ఆయన పేరే సర్వశక్తివంతుడైన దేవుడు. ఆయన శిఖరించడం వలన ఈరోజు నువ్వు ఆ చెట్టు కొమ్మకి అందుబాటు కలుగుండి తీరి ఫలం కలిగి తీరడానికి కృప దొరికి తీరింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన
ఆయన శిఖరించిన తర్వాత ఆయన ఏమై తీరాడు? మరణించుకు తీరాడు. ఆయన మరణించడం దేనికో తెలుసా? నీలో ఒక శిఖరింపు వచ్చి తీరడానికి. యేసయ్య మరణించింది దేనికి? నువ్వు మరణించాడు అన్న దాని గురించి వార్త చెప్పడానికి. అర్థం కాలేదు. హలో, ఏం చెప్పడానికి? ఈ ప్రపంచంలో అన్నిటికన్నా శ్రేష్టమైన ఒక విషయం ఏంటో తెలుసా? అందరూ చచ్చిపోతున్నారు. ఎవడు కూడా చచ్చిపోయాడు అన్న దాని గురించి వార్త ఎవరికి చెప్పట్లేదు. ఒక్క క్రైస్తవ్యంలో మాత్రమే. ఎవరి గురించి? చచ్చిపోయి తిరిగి లెగించిన వాడి గురించి ఈరోజు కూడా చెప్పేది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు గారి సువార్త భారం నా మీద ఎయ్యబడింది. పాస్టర్ గారి మీద కాదు, ఎవరి మీద? నువ్వు ఆ వాక్యం చేస్తే అది నీ మీద. మనకి సువార్త పని, నువ్వు సువార్త భారం, పని భారం నా మీద ఉంది. పోనీ పని చేసేసి ఏమేమి తెస్తున్నావా? మొత్తం గోడ సంచే, ఆడ నుంచి తెత్తనం, ఏడు నుంచి మొత్తం. హల్లెలూయా. సువార్త భారం ఎక్కడుంది? నా మీద పడి ఉంది. నేను సువార్త చెప్పకపోతే అయ్యో కష్టం. మనం చెప్పకపోయినా కష్టం అని నష్టం అర్థం కావట్లేదు. హల్లెలూయా. పోయిన రోజు ఒక ఊరికి సువార్తకి వెళ్ళినప్పుడు ఒక బీన విధవరాలైన ముసలమ్మ చచ్చిపోవడానికి రెడీ అయ్యే టైంలో ఆమె మనసులో కోరిక, ఆమె దేవునికి నమ్ముకుంది కాబట్టి మనసులో ఒక కోరిక, చచ్చే ముందు స్థలం సంఘానికి ఇచ్చి సంఘం కట్టేస్తా. అలా పాస్టర్ గారికి ఎవరికో చెప్పి పాస్టర్ గారి చేత సంఘాన్ని ఏం చేసింది? కట్టించింది. ఆమె సంఘంలో ఒక్క విశ్వాసం కూడా లేదు. మేము ఆ ఊరికి సువార్త చెప్పడానికి వెళ్ళేసరికి ఆ అమ్మ పరిగెట్టు వచ్చింది పాటలన్నీ వినేసి. అయ్యో, నేను నా పొలం ఇచ్చానయ్యా, సంఘం కట్టబడిందయ్యా, ఒక్క విశ్వాసం లేదయ్యా. ఈ ఊరు వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, మీరు కూడా వచ్చి చెప్తున్నది దేవుని కృపయ్యా, దర్శనం అది. అప్పుడు నా లోపల వాక్యం వెలిగింది, సువార్త భారం నా మీద ఉంది. ఆ ముసలమ్మ 80 సంవత్సరాలు ఉన్న ముసలమ్మ నడవడానికి కూడా దిక్కులేదు, ఇలా కొరో కక్కేస్తుంది, ఉన్న కాండ్రేసి ఉమ్మల్లా పోసేస్తుంది. అయినా కూడా మనసు లోపల దేవుని కొరకు ఏదో చేసి తీరాలి, దేవుని సువార్త నిమిత్తం పొలమైనా ఏంటి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సమకూర్చే మార్గం కాదు బైబిల్ చెప్పే మార్గం. మంచి శిష్యుడైతే అన్ని ఏం చేయగలిగి తీరాలి? వదులుకోగలిగితేనే ఎడగరా, సమకూర్చుకోగలిగితే మేరే సంఘాలను వెళ్ళిపో. అర్థం కాలేదు. వదులుకోవాలంటే అందుకే కొన్ని సంఘాలతో రండి, కారు మీద పోండి, ఇక్కడ కారు మీద వెళ్తాడు, మళ్ళీ జీవితాంతం పెట్రోల్ కొట్టుకోవడానికి ఏడుస్తాడు. దేవుడు కారు ఇచ్చాడు, మరి పెట్రోల్ ఎందుకు ఇవ్వలేదు? దాని అంతా దేవుని చిత్తం కాదు. దేవుడు కారు ఇచ్చారంటే పెట్రోల్ పోయడానికి కూడా ఏం చేస్తారు? మళ్ళీ ఆ బండిలో కూర్చొని ఏడు చేస్తాడు, దేవో పెట్రోల్ అయిపో. ఇచ్చేటప్పుడు దాని గురించి దేవుడు ఆలోచించే ఇస్తాడు. హల్లెలూయా. అందుకే నా మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. అహరోను శిఖరించినట్టుగా ఈ కాలంలోన దేవుని బిడ్డలు కూడా ఏమై తీరాలి? శిఖరింపులోకి వచ్చి తీరాలి. శిఖరింపులోకి వచ్చి తీరాలంటే దేవుని మూలంగా ఏమై తీరాలి? దేవునితో అంటుపాటు కలిగి ఉండి తీరాలి. ఆ అడవి ద్రాక్షావల్లిగా ఉన్న మనం అది యథార్థ ద్రాక్షావల్లి అయినా యేసయ్యతో అంటేసరికి ఏమొచ్చి తీరుతుందో ఆ చేదు ఫలం మారి మాధుర్యం చెందిన. హల్లెలూయా. చివరి మాట, ఎందుకు మోషే అహరోనులను సనుగులాడి ఎదిరించడానికి ఉన్న కారణం ఏంటిది? శిఖరింపు జరిగింది కదా, ఫలం ఉంది కాబట్టి వాళ్ళు తెంపారు. అలాగా నిన్నందరూ వేదపరిచేది దేనికి? నిన్నందరూ గాయపరిచేది దేనికి? నీ మీద అందరూ నిందారోపణలు చేసే దేనికి? ఏదో ఫలం దొరుకుతుంది వాళ్ళకి, ఏదో శిఖరింపు నీలో జరుగుతున్నది. అది తెలిసిన దేవుని బిడ్డలు ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇంకా ఇంకా నువ్వు నా కోసం అలా చేయరా నాయన, ఇంకా నన్ను కొట్టిరా నాయన, ఇంకా నువ్వు నన్ను వేదన పరచరా నాయన, నేను శిఖరించి ఫలం కాసి తీరుతా. అలా ఫలం కాసిన చెట్టుగా సాక్ష్య వృత్తిలో నిలబడి తీరుతా. చివరికి అధ్యాయం ముగించేటప్పుడు బైబిల్ చెప్పేది ఇది, చరిత్ర కాలం మొత్తం తెలిసేటట్టుగా ఈ కర్రను ఏం చేయండి? అలాగే ఉంచండి. హల్లెలూయా. అలాగైతే దేవుడు యేసయ్య మూలంగా చరిత్ర పూర్తి అయ్యేంత వరకు ఆయన శిఖరించుకు తీరడానికి, మరణించుకు తీరాడు. ఈ పగటి వేళ ఆ శిఖరింపు జరిగి తీరడానికి నువ్వు అవకాశంగా దానిని ఉపయోగించుకోగలిగి తీరుతావా లేదా? ఇచ్చిన తాళంతను ఉపయోగించుకో. ఇచ్చిన కృపావరం ఏం చేసుకో? వర్ధిలించడానికి ప్రయత్నం చేసుకో. ఇచ్చిన ఆత్మశక్తిని ఏం చేయాలి? అవతలున్న వాళ్ళకి క్యాచప్ ఇచ్చేటట్టుగా మారి తీరాలి.
బైబిల్ చెప్తున్న ఒక మాట, ఒకడు కొన్ని నక్కలను పట్టుకొని ఏం చేశాడు, దాని తోక కట్టి ఏం చేశారు, దివిటీలు వెలిగించేసి ఎక్కడికి పంపించారు, ఫిలిష్తీయుల పొలానికి పంపించారు. ఈరోజు పగటి వేళ అభిషేకమే నీలో వ్యాపారించి తీరేది. నీ ముందుగా ఇన్ని ఫిలిష్తీయుల పంట మొలిసింది, నీకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదా? నీ అభిషేకం ఈరోజు ఒకసారి పని చేయాలి. కొన్ని దుర్శక్తులను ఏం చేయాలి, కట్టి వేసి అగ్గి ముట్టించేసి అదే ఫిలిష్తీయుల పొలంలోకి పంపించేసి ఒక శుద్ధీకరణ తెప్పించుకోగలిగితే నువ్వు రెడీ అవుతావా? అలా రెడీ అయితే నీ రోగాలకి ఈరోజు పరిహారం జరిగి చూస్తారు. అలా రెడీ అయితే నీ శాపాలు ఈరోజు ఇరిగి తీరుతాయి. అలా రెడీ అయితే నీ కుటుంబం బాగుపడి చూస్తారు. అలా రెడీ అయితే నీ శారీరక స్థితిగతులు మార్పు వచ్చేస్తాయి. అలా రెడీ అవ్వడానికి సిద్ధమైతే నీ మానసిక ఒత్తిడి నిన్ను విడిచిపోతాయి. అలా రెడీ అవ్వడానికి సిద్ధమైతే నీ మీద ఒక అభిషేకం వ్యాపారికి చూస్తారు. దాని కొరకు తయారవుతాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనలందరూ కూడా దీవించును గాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పడానికి ఉన్న సమయం, చిన్నపిల్లలు నిలబడతారు, ఒక పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు.